హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అన్వర్. దేవరా మూవీ ఇందాకే మార్నింగే చూసొచ్చా అండి. ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. నేనైతే రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిందనే చెప్తాను. చూసొచ్చామండి. దేవరా ఎలా ఉంది మూవీ? అందరూ చాలా అంటే నేను మార్నింగ్ వెళ్ళేసి వచ్చాను. బట్ ఇప్పటి వరకు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నాకు కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల రివ్యూ చెప్పడానికి కుదరలేదు. ప్లస్ ఇది కూడా కొంచెం ప్లస్ పాయింటే. ఎందుకంటే చాలామంది రివ్యూవర్స్, పబ్లిక్ టాక్ వీళ్ళంతా చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు దేవరా మూవీ గురించి. సో ఆ నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళకి అర్థం కాక అవుతుందా ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. నా వరకు ఫస్ట్ దేవరా మూవీ బ్లాక్ బాస్టర్ అని చెప్పను, కానీ మంచి హిట్ మూవీ అండి. బాగా కరెక్ట్ మూవీ, హిట్ మూవీ. సినిమా మొత్తం ఎన్టీఆర్ గారి మీదనే నడుస్తుంది. ఆల్మోస్ట్ సినిమా టోటల్ మూవీ మొత్తం ఎన్టీఆర్ గారి మీద ఒక వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. 100% తన మార్క్స్, తన 100కి 110% తన మార్క్స్ కొట్టేశాడు ఎన్టీఆర్ గారు అయితే పక్కా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ గారి ఎలివేషన్స్ కావచ్చు, తను కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయండి. ఆ ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ఒక ప్లేస్లో ఎన్టీఆర్ గారు వచ్చేసి తన ఒక చిన్న అబ్బాయి చనిపోయింటాడు, ఒక ఆమె కొడుకు, నేను నీ తలపైన చూడలేకున్నామా, అందుకే నీ కాళ్ళు చూసి చెప్తున్నాను నా డైలాగులు, తన ఎలివేషన్స్. నెక్స్ట్ స్టార్టింగ్గా ఆయుధ పూజ సాంగ్ ఉంటుంది. ఆయుధ పూజ సాంగ్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కానీ, తన డ్యాన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, అండ్ ఆ తర్వాత ఆయుధ పూజ తర్వాత సైఫ్ అలీ ఖాన్కి అండ్ ఎన్టీఆర్ గారికి మధ్య జరిగే ఫైట్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా సూపర్ అండి. గూస్ బంప్స్ వచ్చే ఫైట్ సీన్స్ కానీ, నార్మల్ సీన్స్ కానీ, డ్రామా కానీ ఎక్స్ట్రాడినరీగా పండించారు కొరటాల శివ. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్లో కొద్దిగా ల్యాగ్ అయినా, అంటే ల్యాగ్ అని కూడా చెప్పమండి, అది ఆ క్యారెక్టర్కి అది కరెక్ట్. యాక్చువల్గా స్టార్టింగ్ వరా క్యారెక్టర్ అలా అయినా డిజైన్ చేశారు. అది వరా క్యారెక్టర్ ఎలా అంటే భయపడే క్యారెక్టర్. అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగా జరిగింది కదా అని చెప్పి ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ దానికి మించి హై ఉండాలంటే వాళ్ళు ఎందుకు? ఇంకా డైరెక్టర్స్ వాళ్ళు ఏంటి, ఈ క్యారెక్టర్ని ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా డిజైన్ చేసేదానికి అలా చేశారు. ఆ వర క్యారెక్టర్ అనేది భయపడుతూనే తనకు లోపల చాలా ఎంత ఉన్నా కూడా భయపడుతూనే చేసే తత్వం అనమాట వర క్యారెక్టర్. సో దాన్ని చాలామంది ఇక్కడ ఫస్ట్ 30 minutes ఈ జాన్వీ కపూర్ ఉన్నంత వరకు కొద్దిగా స్లోగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆ యాంగిల్ వేరే ఉంటుంది. అంటే కామెడీగా కొద్దిగా లవ్గా ఈ కాన్వర్జేషన్ ఉంటుంది జాన్వీ కపూర్ గారిది అండ్ పక్కన హరితేజ. వీళ్ళ కాన్వర్జేషన్ ఒకటి కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే వాళ్ళ లేడీ కాన్వర్జేషన్ కాబట్టి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ 30 minutes తర్వాత 40 minutes మూవీ మళ్ళీ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ గారు ఆయుధ పూజ కోసం, అంటే ఎన్టీఆర్ గారు ఆయుధ పూజ కోసం అని చెప్పి మళ్ళీ జరిగినాక ఈ వరా క్యారెక్టర్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళే కొద్దీ సినిమా వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ 40 minutes సినిమా వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ట్విస్ట్ వచ్చేసి ఇంకా వేరే లెవెల్. ఇది యాక్చువల్గా ఇప్పుడు రివ్యూవర్స్ దాని గురించి మాట్లాడదామండి. ఒకడు వచ్చేసి ఏం మాట్లాడతాడు, లాస్ట్లో ఆ ట్విస్ట్ ఎందుకు పెట్టినారో తెలియదు, ఆల్మోస్ట్ బాహుబలి 2, బాహుబలి 1 లానే ట్విస్ట్ పెట్టారు, సేమ్ టు సేమ్. అట్లా కాదురా, బాహుబలి 1 లానే అంటే ఒక్క సినిమాని ఇంకో సినిమాతో ఎందుకు కంపేర్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు సినిమాని సినిమాలానే చూడాలి. ఇప్పుడు బాహుబలిలో కట్టప్ప పొడిచినాడు కదా అని చెప్పి ఇక్కడ కూడా ఎన్టీఆర్కి దగ్గరైన శ్రీకాంత్ గారు పొడిచింటే మీరు అలా మాట్లాడిన ఒక ఇది అలా ఆడ జరిగింది. ఇంకా సిచ్యువేషన్ ఎంత అసలు ఆడ ఏం జరిగింది, ఆ కొడుక్కి విషయం కూడా తెలియదు అక్కడికి వెళ్ళింటాడని చెప్పేసి. అసలు ఎందుకు వెళ్ళాడు, ఏం కథ అన్న సస్పెన్స్ ఉంది కదా, ఆ సస్పెన్స్ని ఎంజాయ్ చేయకుండా పార్ట్ 2 పెట్టడం వేస్ట్, క్లైమాక్స్ వరస్ట్ ఉందని చెప్పడము ఇదొకటి. ఫస్ట్ మళ్ళీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా ఏం బాగాలేదు, కోటా శివ గారు ఆచార్య 2 తీసినారని చెప్పడం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ వరా క్యారెక్టర్ని అలానే డిజైన్ చేయాలి. మీకు అది తెలుసా లేదో తెలియదు, కానీ ఆ వర క్యారెక్టర్ని ఆల్మోస్ట్ అలానే. ఎందుకంటే తండ్రి ఒకేలా ఉన్నాడు అనుకో, తండ్రిలాగే కొడుకుంటే మళ్ళీ మీరే అంటారా, ఏమని తెలుసా, సేమ్ తండ్రిలానే కొడుకున్నాడు, సేమ్ గెటప్, సేమ్ యాక్టింగ్, పెద్ద చేంజెస్ ఏం లేదు ఇద్దరు ఎన్టీఆర్లకి పెద్ద చేంజెస్ లేదు, సేమ్ యాక్టింగ్ సేమ్ అని మళ్ళీ మీరే మాట్లాడతారు. ఒకవేళ వేరియేషన్ చూపించారనుకో, అరే వేరియేషన్ ఉంది, ఆ క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ చూపిలా, ఆ క్యారెక్టర్ని ఇంపాక్ట్ చూపించే టైంలో ఇంపాక్ట్ చూపించాడు, చూపించాల్సిన సమయంలో ఇంపాక్ట్ చూపించాడు. స్టార్టింగ్ నుంచి ఇంపాక్ట్ చూపించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో కొంతమంది నాయనలు వచ్చేసి ఏమని మాట్లాడతారంటే స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, డైరెక్షన్ సరిగ్గా లేదు, కెమెరామెన్
నేను అందరిని ఒకటే అడుగుతాను, ఈ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కెమెరామెన్ గురించి ఏమన్నా మీకు ఐడియా ఉంటుంది అసలు? ఒక మనిషి అప్పుడు ఎన్టీఆర్ గారు ఒక ఫైట్ సీన్‌లో ఇట్లా పొడుస్తారు విలన్ని. దాంట్లో ఎన్ని షాట్స్ ఉన్నాయో మీకు తెలుసా అసలు? వైడ్ షాట్‌కి ఏ లెన్స్ యూజ్ చేయాలా? లాంగ్ షాట్‌కి ఏ లెన్స్ యూజ్ చేయాలా? ఆ! క్లోజ్ షాట్‌కి ఏ లెన్స్ యూజ్ చేయాలా? అండ్ ఇంకోటొచ్చేసి కంబైన్డ్ షాట్‌కి ఏ లెన్స్ యూజ్ చేయాలా? ఏ షాట్‌ని ఎలా తీస్తే పండుతుందనేది మీకేమన్నా తెలుసా? మీకు తెలియదు. ఒకవేళ తీసే వాళ్ళ మీద సెటైర్‌లేయడం. అది బాలేదు, ఇది బాలేదు, కెమెరా వర్క్ బాలేదని చెప్పి. ఇంకొక రివ్యూవర్ వచ్చేసి వాడు డైరెక్ట్ బీజీఎంఏ కరెక్ట్‌గా లేదు. అనిరుద్ గారు ఎట్లా పడితే అట్లా బీజీఎం కొట్టాడు. సెంటిమెంట్ తగ్గట్టుగా సంబంధం లేకుండా బీజీఎం ఉందని ఇంకొకడు అంటాడు. సినిమాలో చూసి దాన్ని ఆదరిస్తే దాన్ని ఓకే. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోయి ఇది ఎట్లా ఉంటుందంటే, నేను 'దేవరా' సినిమాకి పోతే నాకు 2 కేజీల గోల్డ్ దొరకాలా అని ఒకడు ఎక్స్‌పెక్టేషన్‌తో పోయి, వానికి 2 కేజీల గోల్డ్ దొరకకపోతే, నాకు 2 కేజీల గోల్డ్ దొరకలేదు కాబట్టి సినిమా బాలేదు అన్నట్టుంటాది. ఎన్టీఆర్ గారు అనగానే ఇంక అదేదో పొడి చేయాలి, తలలు నరికేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని కాదు. క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగు అన్నీ డైరెక్టరు వీళ్ళంతా అంత లేని వాళ్ళు డైరెక్టర్స్ అవుతారా? లాస్ట్‌కి రత్నవేలు గారి డీఓపీని కూడా తప్పు పడుతుంటే ఇంకా వీళ్ళని ఏమనాలా? రత్నవేలు గారికి ఉన్నంత ఎక్స్‌పీరియన్స్ వయసు కూడా ఉండదు వీళ్ళకి తప్పు పట్టేటోళ్ళకి. వాళ్ళని కూడా తప్పు పడితే, రత్నవేలు గారిని కూడా తప్పు పడితే ఇంక ఎంత దారుణంగా ఉంటుందండి. మీ రివ్యూస్ మీ సౌలభ్యం కోసం ఒక్క సినిమాని ఇంత నెగటివిటీగా స్ప్రెడ్ చేయడం అనేది ఎంత కరెక్ట్ అసలుకు? కరెక్ట్‌గా చెప్పండి ఏదైనా చెప్తే. ఒకవేళ సినిమా బాలేకపోతే బాలేదని చెప్పండి, కాదనం. ఫస్ట్ హాఫ్ మొత్తం హైలైట్ ఉంది. నేను కూడా చెప్తున్నా సెకండ్ హాఫ్ 30 మినిట్స్ కొద్దిగా స్లో ల్యాగ్‌గా వెళ్తుంది, నేను కాదను. తర్వాత ఆఫ్టర్ 40 మినిట్స్ అండ్ క్లైమాక్స్ వచ్చేసి అసలు 'దేవరా 2' అవసరం లేదని చెప్పి కొంతమంది అంటారు. అసలు 'దేవరా 2' అవసరం లేదన్న వాళ్ళకి ఒకటి, మీకు సినిమా ఏం అర్థమైంది అసలుకి యాక్చువల్‌గా? స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ సినిమా చూసి అర్థం చేసుకున్నారా మీరు ఇంతకు? స్టార్టింగ్ 10 మినిట్స్‌లో ఈసారి వరల్డ్ కప్ మన ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి వేరే దేశ ప్రధానమంత్రులు కూడా మన దేశానికి వస్తున్నారు. ఒక కమిటీ అంటే ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ పైన చాలా అంటే నక్సలిజం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ మీటింగ్ పైన చాలా మంది చెడగొట్టాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. కొన్ని సిప్పింగ్ అంటే ఈ బాంబులు కావచ్చు, ఏవైనా సరే కొన్ని సిప్పింగ్స్ వస్తున్నాయి. సో అది కనుక మన ఇండియాలోకి వచ్చిందంటే కనుక ఈ మీటింగ్ని ఆపేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని రాకుండా ఆపాలని చెప్పేసి పోలీసులను పంపిస్తారు. అప్పుడు ఆ పోలీసులు ఈ 'దేవరా' ఈ 4 ఊర్ల గురించి కనుక్కొని వెళ్ళి ఆడ స్టోరీ అడుగుతారు. అంటే ఇంకా స్టోరీ ఎండ్ కాలే యాక్చువల్‌గా. నెక్స్ట్ స్టోరీ ఉంది ఇంకా. ఏంటంటే ఈ వరల్డ్ కప్ ఈ హోస్ట్ ప్రధానమంత్రి వచ్చేదానికి నెక్స్ట్ ఈ వరా ఏం చేస్తాడు? ఆ షిప్పింగ్‌ని ఆపుతాడా లేదా? ఆ షిప్పింగ్‌ని తెచ్చి పోలీసులకు ఇస్తాడా లేదా సీబీఐకి? ఇవంతా స్టోరీనే. ఇదంతా స్టోరీ మీకు అర్థం కానంత మాత్రం సినిమా బాలేదు అదని మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.